నాగార్జున గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అతి పెద్ద సిఐఐ సదస్సు ఇది. ఒక రకంగా పెట్టుబడుల సదస్సు. ఎలాంటి ప్రయోజనం ఉండబోతోంది సార్? ఇప్పటికే డేటా సెంటర్కి సంబంధించి మనం చూసాము, ఒక బిగ్ బ్రేక్ త్రూ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. గూగుల్ అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఈ పెట్టుబడుల సదస్సులో కూడా కొన్ని కీలక ప్రకటనలు ఉండబోతున్నాయి. సాయంత్రం లోపల చర్చ జరుగుతోంది. నిన్న ఆల్రెడీ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు సార్ నాగార్జున గారు? సతీష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, ఎన్టీవీ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే సార్. సతీష్ గారు, సార్, ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే సుదీర్ఘమైనటువంటి 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి తీర ప్రాంతం, తర్వాత అట్లాగే మనకి న్యాచురల్ రిసోర్సెస్ అధికంగా ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ ఉంది. మనం తెలంగాణ నుంచి ఎలా విడిపోయాము, ఉట్టి చేతులతో బయటకు ఎలా వచ్చాము అనేటువంటిది మనం చూసాము, అది చరిత్ర. కానీ అలాంటి టైంలో కూడా 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు శాయశక్తుల ప్రయత్నం చేసి కియా లాంటి వాటిని తీసుకొచ్చి ఒక అమరావతి, పోలవరం అనేటువంటిది పూర్తి కాకుండా సగంలో ఆగిపోవటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది 19 నుంచి 24 మధ్య అనేటువంటిది ఇంకా ప్రజలు మర్చిపోలేదు. పైగా ఉన్నటువంటి సంస్థల్ని తరిమేసి గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి, మేమే పొమ్మన్నా వాళ్ళు వెళ్ళిపోయారు అనేటువంటి. ఆ రోజున కాస్త విఘ్నత కలిగినటువంటి వాళ్ళు రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు అందరం చాలా ఆందోళన చెందాం. ఏంటి రివర్స్ లో వెళ్తోంది. కానీ ఇప్పుడు మళ్ళీ 24 నుంచి మొదలైనటువంటి ఇది ఎలా ఉందంటే, చూస్తుంటే ఏంటంటే రాష్ట్రం కాస్త గట్టున పడ్డదేమో అనేటువంటి హోప్ ఇప్పుడిప్పుడే కలుగుతాను. కారణం ఏంటంటే, గతంలో ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. హైదరాబాద్ ను ఎలా ఆయన ట్రాన్స్ఫార్మ్ చేశారనేటువంటిది జనానికి అందరికీ గుర్తున్నప్పటికీ కూడా 19 నుంచి 24 మధ్యన వచ్చినటువంటి పరిణామాలు చూసిన తర్వాత పెట్టుబడులు పెట్టేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. మనందరం కూడా ఆలోచించింది ఏంటంటే, ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ 1.5 year చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఈ ప్రముఖమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక టీసీఎస్, తర్వాత కాగ్నిజెంట్, తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా గూగుల్, ఇవన్నీ తీసుకొని రావడానికి ఈ 1.5 రోజులు పట్టడంతో ఏంటంటే, ఇవన్నీ వచ్చిన తర్వాత మనం గనక ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నారు సిఐఏ సదస్సులో, గతంలో జరిగినటువంటి సిఐఏ సదస్సులకి ఇప్పుడు జరిగేటువంటి సదస్సులో ఆ వైబ్ అనేటువంటిది డిఫరెంట్ గా ఉన్నది. చాలా ఉత్సాహంతో మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది, దీన్ని మనం సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, తద్వారా మనం కూడా లాభపడాలి అనేటువంటి ఒక ఉత్సాహం అనేటువంటిది అక్కడికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తల్లో మనకు పట్టొచ్చినట్టు కనపడతాం. అయితే చంద్రబాబు నాయుడు గారు జమానా వరకు ఆయన ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా చేయటం అనేటువంటిది మనం హైదరాబాద్ ఫార్మేట్ లో చూసాము. దాన్ని కొంతవరకు 14-19 మధ్యన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి 2 మార్పులు నేను ప్రస్ఫుటంగా కనపడుతున్నాయండి, వాటిని వివరిస్తాను మీకు. ఒకటి, ఈసారి గతంలో మీరు కనుక కంపేర్ చేసుకుంటే 14-19 మధ్యన మన అవసరం అనేటువంటిది ఢిల్లీలో పెద్దగా లేదండి. బీజేపీకి సొంతగా బలం ఉండటం, తర్వాత మనకి అంత ఉన్నా లేకపోయినా ఒకటే అన్నటువంటి మనస్తత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు, అంత పెద్ద రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని అంటే కూడా వాళ్ళు ఇచ్చింది మనకి 1500 కోట్లే. అవును. కానీ అది ఆంధ్ర రాష్ట్ర అదృష్టం అనుకోండి, ప్రజల అదృష్టం అనుకోండి, ఈసారి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బలం మీద ఆధారపడటం వలన ఏంటంటే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఇగ్నోర్ చేయలేనటువంటి పరిస్థితిలో, అంటే నేను ఉన్నట్టుగా ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. రాజకీయంలో ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉండదు, కేవలం అవసరం మాత్రమే అనేటువంటిది బలంగా నమ్ముతాను ఒక రాజకీయ విశ్లేషకుడిగా. ఇవాళ మనకి మన అవసరం అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి అన్ని అవకాశాల్లో సింహభాగం మనకి రావడం ఒకటి జరుగుతుంది. ఒకటి, మోడీ గారు కూడా ఇక్కడ మనకి సరైనటువంటి నాయకత్వం లేకపోతే చేయాలన్న ఆయనకి కష్టం అవుతుంది.
అది ఫస్ట్ ఫ్యాక్టర్ అయితే, రెండో ఫ్యాక్టర్ ఏంటంటే లోకేష్ అనేటువంటి ఫ్యాక్టర్ ఇక్కడ చాలా బాగా పనిచేస్తుందండి. ఇందాక నేను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి జమానాలో ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎంఫసైజ్ చేస్తే, ఇతను నెక్స్ట్ జనరేషన్ కాబట్టి థర్డ్ జనరేషన్ తెలుగుదేశానికి, రామారావు గారి తర్వాత బాబు గారు, బాబు గారి తర్వాత లోకేష్. అవును సార్. సో ఆ స్పీడ్ కి తగ్గట్టుగా ఏంటంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది ఆయన అందుకున్నటువంటి నినాదం. సో దాని ద్వారా ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి, ఎంత ఫాస్ట్ గా అతను చేస్తున్నాడు. ఇవాళ నేషనల్ మీడియాలో లోకేష్ గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయంటే, మొన్న ఎక్కడో ట్వీట్ చూశాను నేను. ఎవరో ఒక లేడీ, పేరు నాకు గుర్తులేదు కానీ ఆవిడ ట్వీట్ చేసింది, ప్రతి రాష్ట్రానికి ఒక లోకేష్ కావాలి, బీహార్ లాంటి రాష్ట్రానికి 2 లోకేష్లు కావాలి, బెంగాల్ లాంటి రాష్ట్రానికి 4 లోకేష్ కావాలి అనేటువంటి. అంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. సో అతనిలో ఉన్నటువంటి చొరవ, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి అడ్డంకుల్ని తొలగించేటువంటి పద్ధతి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి కూడా అక్కడ కూడా కొంత సవరణలు తీసుకొచ్చున్నటువంటి రూల్స్ లో చేస్తున్నారు కాబట్టి ఇదంతా సాధ్యమైందని నేను అనుకుంటున్నానండి. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో అన్నప్పుడు నేను కూడా కొంచెం అతిశయోక్తిగా మాట్లాడుతున్నారేమో వీళ్ళు, ఇది సాధ్యమేనా అనుకున్నాను. కానీ ఈ స్పీడ్ చూస్తూ ఉంటే ఇప్పటికే దగ్గర దగ్గర 9 నుంచి 10 లక్షల ఉద్యోగాలంటే ఇవాళకి వాళ్ళు రాకపోయినా వచ్చేటువంటి అవకాశానికి పునాది పట్టడం. మొన్నటి దాకా ఒక 10 లక్షల ఇన్వెస్ట్మెంట్, 10 లక్షల కోట్లు వచ్చి ఈ ఒక్క సమిట్ లోనే 10 నుంచి 13 లక్షల కోట్ల రూపాయలకి పెట్టుబడులకు ఎంఓఏ జరగడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగ్గ విషయం సతీష్ గారు. ఈ పద్ధతిగా చూస్తూ ఉంటే ఏంటంటే ఇదే కోఆపరేషన్, డబుల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు ఏదైతే అంటున్నారో, ఈ కోఆపరేషన్ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా రాబోయేటువంటి 3.5 సంవత్సరాల్లో మరిన్ని అద్భుతాలు చూస్తామనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు సతీష్ గారు. రైట్. నాగార్జున గారు, మీతో మాట్లాడే ముందు నాగార్జున గారు, ముఖ్యమంత్రి ప్రసంగం చూసాం, కొనసాగుతుంది కూడా. అంటే గతంలో సదస్సులు అంటే కేవలం ఎంఓయూస్ మాత్రమే కుదుర్చుకునే వాళ్ళు, కానీ ఈ సదస్సులో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఇప్పుడు గ్లోబల్లీ ఏం జరుగుతుంది, మనకు దానికి తగ్గట్టుగా ఎలా మారాలి అన్నది జరగటం అనేది ఒక ఎత్తు అయితే, ఎప్పుడూ లేనట్టుగా ఇంటర్నేషనల్ డెలిగేట్స్, అవుట్ ఆఫ్ ఇండియా డెలిగేట్స్ ఎక్కువ సంఖ్యలో పాల్గొనటం, ఇదంతా ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఖచ్చితంగా రండి. నేను ఇందాక అన్నది అదే. ఇప్పుడు 30వ సదస్సు వాళ్ళకి జరుగుతుంది సిఏఏ. ఇందాక సురేష్ నాయుడు గారు చెప్పినట్టుగా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్న, ఆంధ్రప్రదేశ్ అన్న సిఏ వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే ఎర్లీ డేస్ లో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి వెనుదనుగా నిలబడి హైదరాబాద్ ని వేదికగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే, అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకి బ్యారియర్స్ అనేటువంటివన్నీ చెరిగిపోతున్నాయి. టెక్నాలజీ రివల్యూషన్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రపంచం అనేది ఒక కుగ్రామం అయిపోతున్నప్పుడు మనం గిరిగీసుకొని కేవలం ఇంతవరకే నేను ఉంటాను, మన రాష్ట్రం, మన దేశం అనే దానికంటే ప్రపంచవ్యాప్తంగా ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, వాటి నుంచి మనం ఎలాంటి అవకాశాలు తీసుకోవాలి, ఎలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే వెనకబడేటువంటి అవకాశం ఉంది. ఇందాక సురేష్ నాయుడు గారు చెప్పినట్టుగా ఇప్పుడు జరిగిన సదస్సులో 1/4 చేయటం అనేటువంటిది కూడా మిగతా రాష్ట్రాల్లో ఎందుకు కష్టం అవుతుంది అంటే, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, అధినేతలు కానివ్వండి, దాన్ని అందిపుచ్చుకోలేకపోవటం మూలం. తర్వాత సతీష్ గారు, ఈసారి నేను సంతోషిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీకు మనకి రెడీమేడ్ గా ఉన్నటువంటిది, ఇప్పుడు మనకి అమరావతి అనేటువంటి కళ సాకారం అవటానికి ఇంకొంత టైం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా రెడీ అవటానికి. రెడీమేడ్ గా వైజాగ్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది మనకి చాలా అడ్వాంటేజ్ అయింది. బేసికల్ గా అందరూ అక్కడికి రావటం అనేటువంటిది వాళ్ళు చూస్తున్నాం. కానీ మళ్ళీ ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి తలెత్తకుండా వైజాగ్ తో పాటుగా రాయలసీమలో కూడా సైమల్టేనియస్ గా రావటం అనేటువంటిది మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. అండి ఒక డ్రోన్ సిటీ అనుకోండి, లేకపోతే ఈ స్పేస్ కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా శ్రీ సిటీ బేస్ చేసుకుని తర్వాత మిగతా ఓర్వకల్లులో కానివ్వండి, తిరుపతిలో జరుగుతున్నటువంటి పద్ధతి ఏంటంటే, ఇది అధికార వికేంద్రీకరణ అనేటువంటిది, ఇది అభివృద్ధి వికేంద్రీకరణ. అంతేగాని 3 రాజధానులు అనేటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఒక నినాదాన్ని తీసుకొని రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ఎలా అయిందో మనం చూసాం. రాజకీయాలు మనకు అనవసరం, జరిగిన దాని గురించి మాట్లాడాలి జరిగింది. సో ఎక్కడో ఉండాల్సినటువంటి స్టేట్ ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉంటాం అనేటువంటిది ఏంటంటే, మనం ఒక 5 సంవత్సరాలు విలువైనటువంటి కాలాన్ని పోగొట్టుకున్నాం సతీష్ గారు. కాబట్టి ఇవాళ డబుల్ స్పీడ్ తో చేస్తే గానీ ఆ పేస్ ని మనం అందుకోలేం. కాబట్టి లోకేష్ గారు సరైనటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారికి అంది రావటం,
తర్వాత అతను నెక్స్ట్ వర్షన్ గా తయారవటం అనేటువంటిది ఏంటంటే అది ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ కి యాడ్ అయింది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇమేజ్ కంటే కూడా ఇప్పుడు లెగసీ కంటిన్యూ చేసేవాళ్ళు ఎఫిషియెంట్ పర్సన్ కాదనుకోండి, అవును సార్, వచ్చే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాళ్ళు పర్వాలేదు, నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఉంటుంది. అవును, నమ్మకం ఉండదు, పెట్టుబడులు పెట్టడానికి ముందు వెనక ఆలోచిస్తారు, అప్పుడు ఉండదు, ఆలోచిస్తారు. ఆ బ్యారియర్ ని బ్రేక్ చేయగలిగారు లోకేష్ గారు. తనకున్నటువంటి ఆ విజన్ తోటి, తనకున్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ అనండి, లేకపోతే చొరవనండి, ఏదైనా కానీ ఇది రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నానండి. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక శుభ సూచకం. ఈ 3.5 సంవత్సరాలు మనం అనుకున్నట్టుగా ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగి 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరిగి అటు అమరావతి ఇటు పోలవరం కనుక పూర్తయిందంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇక తిరుగులేదు. రాష్ట్రంలోనే దేశంలో నంబర్ 1 రాష్ట్రం అవటమే కాకుండా లోకేష్ గారు ఏదైతే $1 ట్రిలియన్ అనేటువంటి ఒక దీన్ని ఒక మిషన్ ని, ఒక ఎయిమ్ ని పెట్టుకున్నాడో ఆ వైపుగా ఈ జరుగుతున్నటువంటి సిఐఏ సదస్సు, దాంట్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ ఒక బలమైనటువంటి ముందడుగుగా నేను భావిస్తున్నాను సతీష్ గారు.